వెల్కమ్ టు ఏపీవిజిఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫ్యాన్ను ఈడ్చుకెళ్లిన జనసేన అభిమానులు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతూ సీఎం అంటూ హోరెత్తిన నినాదాలు. రైతుల పాలిట శాపంగా మారిన నకిలీ విత్తనాలు. పిఠాపురంలో భారీ మెజార్టీతో ఘన విజయం వైపుగా పవన్ కళ్యాణ్. వరంగల్ ఎన్మాముల మార్కెట్లో కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన కడియం కావ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ రెండో రౌండ్ నుండే ఆధిక్యంలో దూసుకుపోతున్న బలరాం నాయక్ మూడో రౌండ్లోనే కౌంటింగ్ కేంద్రం నుండి భావోద్వేగానికి గురి అవుతూ వెనుదిరిగి వెళ్లిపోయిన మాలత్ కవిత. మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల విజయోత్సవ సంబరాలు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి భారీగా చేరుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. పార్టీ కార్యాలయానికి చేరుకొని కార్యకర్తలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు జాథోతు రామచంద్ర నాయక్, మురళి నాయకులు. అలాగనే నా యొక్క నియోజకవర్గ ప్రజలకందరికీ, నా కోటేసి ఇంత మెజార్టీ ఇచ్చిన ప్రజలకు, నా కార్యకర్తలకు, నా ఎమ్మెల్యేలకు అందరికీ, మా ఏఐసి సెక్రటరీ ఇన్ఛార్జీలకు, మండల ప్రెసిడెంట్లకు, అలాగనే బూత్ కమిటీలో పనిచేసిన ప్రజలకు, బూత్ కమిటీలో ఉన్న నా సోదరులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ, అలాగనే వాళ్ళకు పాదాభివందనాలు కూడా చేస్తున్నాను. ఎందుకంటే ఇంత మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించి ముందుకు తీసుకుపోయిన ప్రజలకు, వారికి అందరికీ కూడా నేను స్వాగతిస్తూ వాళ్ళకి నేను రుణపడి ఉంటానని చెప్పుకు తప్పదు. అదేవిధంగా ఇండియన్ కూటమి రావాలని కోరుకుంటున్నా. కాబట్టి సాయంత్రం వరకు మనం వెయిట్ చేయవలసిన అవసరం ఉంది. సాయంత్రం వరకు చూద్దాం. ఇండియన్ కూటమి వస్తే తప్పకుండా మీకు రాహుల్ గాంధీ గారు తప్పకుండా ఆయన అన్న గ్యారెంటీలు కూడా తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఇండియన్ కూటమి వస్తే మా గ్యారెంటీలను మేము తప్పకుండా ఇస్తాం. మొన్ననే రైతు బంధు కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. మేము ఆగస్టులో కూడా రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేస్తాం. తప్పకుండా మేము ఇచ్చిన 5 గ్యారెంటీలు 100% మేము చేస్తాం. దాని తర్వాత మేము మళ్ళీ మా ఇండియన్ కూటమి ఒకవేళ రేపు ఇంకో 4-5 గంటలైతే తేలిపోతుంది. కాబట్టి రేపేళ్ళుండి మరి ఏమవుతుందో చూడాలి. ఇండియన్ కూటమి పెద్ద భారతదేశం, అది ఏమేమవుతుందనేది దాదాపుగా అందరు ముఖ్యమంత్రులు అందరు కలిసి కూడా చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా గౌరవనీయ ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి కూడా వందనాలు. మీరు ఎంపీగా ఏం చేద్దాం అనుకుంటారు? నేను ఎంపీగా ఏం చేద్దామంటే, నాకున్న ఆశయాలు కానివ్వండి, నాకు ప్రజలకు ఒక కోరిక. ఇక చెరువులు ఉన్నాయి, కొన్ని మోడికుంట వాగు ఉంది, ఇంకోటి మన
పర్ణశాల బ్రిడ్జి కూడా ఉంది. అలాంటి కేంద్ర విద్యాలయాలకు అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉంది. మోడల్ స్కూల్స్ అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉంది. కొన్ని ట్రైన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. రకరకాల ఒక్కొక్క నియోజకవర్గంలో చాలా పనులు ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. బయ్యారం గనులు బయ్యారం ఫ్యాక్టరీ ఉంది. ఇవన్నీ కూడా చేయవలసినవి చాలా ఉన్నాయి ప్రజలకు. అవి తప్పకుండా పోయినసారి నేను పూర్తిగా చేయకపోయినా 10 సంవత్సరాల గ్యాప్ వచ్చినా నేను ఇదే నియోజకవర్గంలో తిరుగుతూ ఇదే పార్లమెంట్లో నేను ఉంటూ ప్రజలతో ఉన్నాను. కాబట్టి నాకు ప్రజలు నమ్మి నాకు ఓటేసిన ప్రజలకు అందరికీ కూడా నేను వాళ్ళకు రుణపడి ఉంటా. వాళ్ళకు పాదాభివందనాలు. తప్పకుండా వాళ్ళ పనులు చేస్తా. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మా సోదరులందరికీ కూడా నేను రుణపడి ఉన్నానని చెప్పు. రిషికొండపై టీడీపీ జెండా ఎగురవేసిన టీడీపీ శ్రేణులు ఇప్పటివరకు రిషికొండపై ఎవరిని అనుమతించని వైనం. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా కుమారుడు అఖిరానందన్ కార్యకర్తలకు అభివాదం. చిత్తూరు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయిన మాజీ మంత్రి ఎమ్మెల్యే రోజా. రేపటి పరిస్థితి ఏంటో అని అయోమయంలో ఉన్న రోజా. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ఇంత చిన్న వయసులో కాక మనవడిగా నన్ను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తున్నందుకు అనుక్షణం పెద్దపల్లి అభివృద్ధి కోసం తాను పాటుపడతానని తన గెలుపుకి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కార్యకర్తకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత పెద్ద ఎత్తున నాకు ఈరోజు ప్రజలందరూ వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఇంకా కౌంటింగ్ నడుస్తుంది, ఫైనల్ రౌండ్ నడుస్తుంది. అది పూర్తిగా కాగానే వాళ్ళు వాళ్ళ టోటల్ కౌంట్ చెప్తారు. కానీ ఇప్పటికైతే చాలా నాకు పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇచ్చిన ప్రతి ఒక్క పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పెద్ద బాధ్యత నాకు చిన్న వయసులో ఇచ్చినందుకు ఖచ్చితంగా కృషి చేసి పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి కోసం నేను పనిచేస్తా ఎల్లప్పుడు అని చెప్పి ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తూ, ఈ సందర్భంగా అక్కగారి ఆశీస్సులు నా మీద ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున గుర్తు చేసుకుంటున్నాను. పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరూ అక్కగారిని గుర్తు చేసి మహబూబాద్ ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి వెనుదిరిగిన బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత. పిఠాపురంలో భారీ మెజార్టీతో ఘన విజయం మహబూబాద్ లోక్సభలో ఎన్నికల కౌంటింగ్లో మొదటి రౌండ్ ఓపెనింగ్ ముగిసే సమయానికి బీఆర్ఎస్ పార్టీకి 12,596 ఓట్లు రాగా కాంగ్రెస్కి 22,981 ఓట్లు, బీజేపీకి 5,354 ఓట్లు రాగా 10,385 మెజార్టీతో ముందంజలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొరక బలరాం నాయక్ ముందున్నారు. వరంగల్ ఎన్మాముల మార్కెట్లో కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన కడియం కావ్య. సరిపోతుంది అని చెప్పిన చెప్తే అర్థం చేసుకో, కోఆపరేట్ చేస్తుంటే కూడా కానీ కడియం కావ్యకి 90,000 లీడ్ ఇచ్చారు. ఇంకా ఇంకో 9 రౌండ్స్ ఉన్నాయి. సో
అదంతా అయిపోయేవరకు కూడా మనకి 1.5 కంటే ఎక్కువ మెజారిటీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మా మీద నమ్మకం పెట్టుకొని గెలిచిన సోనియా గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ నా కోసం కష్టపడి పనిచేసిన ఎమ్మెల్యేలందరికీ, మినిస్టర్లకి, తర్వాత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులు అందరికీ, ప్లస్ నా మీద నమ్మకంగా మహిళగా, డాక్టర్గా ఈ ముందుకు వచ్చాను, నన్ను ఆశీర్వదించండి అని అభ్యర్థించినప్పుడు వరంగల్ ప్రజలందరూ కూడా నన్ను నమ్మి ఎంతో ఉత్సాహంగా, ఎంతో ప్రేమగా నాకు ఇంత మెజారిటీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ఏదైతే ప్రామిసెస్ చేసినో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తాను. ఈ 5 ఏళ్లలో వాళ్ళకి అందుబాటులో ఉంటాను. అన్ని సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా అవన్నీ తీర్చడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. పర్సనల్గా తీసుకుందాం. నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి చుట్టుపక్కల పొలాల్లోని వర్షపు నీరు ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలోకి చేరి నిండు చెరువులా తలపిస్తుంది అని సిపిఐ పట్టణ కార్యదర్శి ఎం శ్రీనివాసులు, సిపిఐ జిల్లా నాయకులు రఘురామూర్తి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు మెరుగైన వైద్య సదుపాయం కోసం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే వారికి వైద్యశాల ప్రాంగణంలో వర్షపు నీరు చేరడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు అన్నారు. ఇప్పుడే మున్సిపాలిటీలకు ఫోన్ చేసిన అదే ఫోన్ చేసిన ఇప్పుడు అవి రాళ్ళు అడ్డం పెట్టింది, కుక్కలు వస్తాయని అడ్డం పెట్టింది, చూసి పారేస్తారు. బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గం ఈదేరు గ్రామంలో గలాట పోలీసుల రంగప్రవేశంతో సద్గుమనడం జరిగింది. ఫ్యాన్ను ఈడ్చుకెళ్లిన జనసేన అభిమానులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో అధిక స్థానాలను ఎన్డీఏ కూటమి గెలవడంతో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ను గుర్తును జనసేన నాయకులు రోడ్డుపై ఫ్యాన్ను ఈడ్చుకెళ్లి ఉరివేసినట్లు వేలాడదీశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ప్రారంభమైన పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న కౌంటింగ్ భారీ భద్రత నడుమ కౌంటింగ్ కేంద్రంలోకి వివిధ పార్టీల ఏజెంట్లను అనుమతిస్తున్న అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.
ఓకే ఓకే అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయం చేరుకున్న చంద్రబాబు భారీగా చేరుకున్న నేతలు కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతూ సీఎం అంటూ హోరెత్తిన నినాదాలు. ఓదెల మండలం కొలానూరు గ్రామానికి చెందిన సామ భాగ్యమ్మ తన కుమారుడు రాజేంద్రకు కొలానూరు గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 1751/D/1/1 1751/D/1/2లలో ఉన్న 10 గుంటల భూమిని సాగు చేసుకోవడానికి ట్రాక్టర్తో దున్నే క్రమంలో కొలానూరు మాజీ సర్పంచ్ ఢిల్లీ శంకర్ తోట చంద్రులు భూమిని సాగు చేసుకోనివ్వకుండా అడ్డుపడి భూమిలో మాకు కూడా వాటా ఉందని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారి వల్ల మాకు ప్రాణహాని ఉందని సామ భాగ్యమ్మ మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పొత్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని అధికారులు డాక్యుమెంట్లు పరిశీలించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. మా భర్త చచ్చిపోయింది. మా సామభద్రయ్య అని మా భర్త, నా భర్త పేరు మీద భూమి ఉన్నది. మాకు వీలు కాక మాకు శక్తి లేక మేము దున్నుకోలే. నేను ఇప్పుడు కైకిలు కూడా చేసి పట్ట చేసుకుని దున్నుకుంటున్నాను. అత్తే ట్రాక్టర్ నిలబొట్టి ఇంటికి వెళ్ళబట్టి ఊరు సర్పంచ్ మా బావ ఢిల్లీ శంకరి
మన భూములు తాకుని ఇంటికి రివర్స్ పంపించి మమ్మల్ని భూములు పట్ట కావాలి ఇది వచ్చేదాకా నేను చేయాలి. నా కొడుకునట చంపి తోటచంద్రు ఢిల్లీ శంకర్ చంపి బాయిల వారిచి బండికన్న వారిచి అడ్డాసు లేకుండా చేస్తాడు. మాకు ప్రాణ భయం ఉన్నది. నా కొడుకు ఎలాంటి ఆపత వచ్చినా కానీ వాళ్ళిద్దరిదే బాధ్యత. ఇక అంతకు మించి నాకైతే ఆధారం లేదు. నాకు బావలు లేరు, మరుదులు లేరు. నాకు ఒక్క కొడుకు. నా భర్త చచ్చిపోగా నా పిల్లలు చిన్నోళ్ళు. నేను పట్ట చేసుకోలేదు, నేను దున్నుకోలే, నా దగ్గర డబ్బులు లేవు. నేను ఇప్పుడు కైకిలు కూడా చేసి నేను దున్నుకుంటాను అయితే నా ట్రాక్టర్ని రివర్స్ పంపించి నన్ను దున్నకుండా చేసి నాకు కాపుదాలు చేశారు సార్. ఆయన ఎందుకు ఆపుతాడు మీ భూమిని? ఎందుకంటే మాకు ఇంట్లో పాలు ఉన్నదని ఆపుతాడు. పాలు ఉన్నదంటే తన పక్క పంట భూమి ఉన్నది వాళ్ళది. అది కొలువు ఇది కొలువు, నీకు తేలితే నేను ఇస్తా, లేకుంటే నాకు తేలితే నాకే ఇవని కూడా చెప్పిన. చెప్తే లేదు మొత్తం నువ్వు దున్నేదాకా నువ్వు ఆపలేదు, కొలువాలో కొలిచినాక నువ్వు దున్నుకోమని ట్రాక్టర్ని ఇంటికి వెళ్ళగొట్టిన వల్ల ట్రాక్టర్ భయపడి ఇంటికి పోయింది. ఇక కథ ఇక్కడ పెట్టారు, నన్ను ఇప్పుడు దున్నుకొని ఇస్తలేరు సార్. నకిలీ విత్తనాలు రైతుల పాలిటే శాపంగా మారాయని జిల్లా ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో నకిలీ విత్తనాల ప్లకార్డ్స్ పట్టుకొని మార్కెట్లోకి నకిలీ విత్తనాలు క్వింటాల్లో వస్తుంటే అధికారులు పట్టుకునేది కిలోలలో ఉందని, ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు అమ్మకాలు జరిపి పెద్ద ఎత్తున అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని, నకిలీ విత్తనాల బెదరత నుంచి రైతులను కాపాడాలని కోరారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై ఉక్కుపాదం మోపాలని, నకిలీ విత్తనాలు అసలు వ్యాపారులను పట్టుకొని భవిష్యత్తులో నకిలీ విత్తనాల వ్యాపారం జరగకుండా చూడాలని కోరారు. ఏం పర్లేదు, వాళ్ళు వచ్చేది గొప్ప, మళ్ళీ వాళ్ళని మనం అది ఎవరింటికి రైతుల పాలిట శాపంగా నకిలీ విత్తనాలు వచ్చేస్తున్నాయి. అక్రమాలు దందా పట్టించుకునే అధికారులు ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పెద్ద ఎత్తున చేరవేత కానీ పట్టుకున్నది మాత్రం చాలా తక్కువ మాత్రమే. మితంగా సరుకంతా అక్రమార్కుల చేతుల్లోనే పోలీసులు అధికారుల తీరుపై అనుమానాలు వచ్చేస్తున్నాయి. వచ్చేది క్వింటాళ్లలో కానీ పట్టుకునేది కిలోల్లో మాత్రమే పట్టుకుంటున్నారు. అలా కాకుండా అధికారులు తమ ఉద్యోగాన్ని కరెక్ట్గా చేయాలని కోరుకుంటున్నాను. కలుద్దాం అంటే ఎల్లుండి వారమా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.